హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. డే 21 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే వన్ అండ్ ఓన్లీ టెంపుల్. ప్రజెంట్ ఇప్పుడు నేను శ్రీకూర్మంలో ఉన్నాను. ఈ వీడియోలో ఈ టెంపుల్ యొక్క కంప్లీట్ హిస్టరీ తెలుసుకుందాం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన శ్రీకూర్మం అవతారం అంటే తాబేలు. వరల్డ్లోనే ఎక్కడా లేదు ఇలాంటి టెంపుల్. మన ఆంధ్రాలో మన శ్రీకాకుళంలో ఉంది. ఈ టెంపుల్ ఎంత ఓల్డ్ అంటే 700 years ప్లస్ ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క శిల్పకళ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్కి ఏ మాత్రం కూడా తీసిపోదు. అంత పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మొత్తం రాక్సే ఇలా చెక్కారు. చాలా వరకు వైట్ పెయింట్ వేసేసారు వాల్స్కి, లేకుంటే ఇంకా అందంగా ఉండేది అనిపించింది నాకైతే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం 108 పిల్లర్స్ ఉన్నాయి. ఏ 2 పిల్లర్స్ కూడా సిమిలర్గా లేవు. ఇంకా ఇక్కడ నుండి వారణాసికి అండర్ గ్రౌండ్ టనల్ ఉంది అంట అందరూ అంటున్నారు. నేనైతే చాలా వరకు వెతికాను, నాకేం కనిపించలేదు. మరి ఆ విషయం ఎంతవరకు నిజమో మరి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్లేస్ మోక్షస్థానం వారణాసికి లాగానే. అంటే చనిపోయాక అస్థికలు కలిపి అంత్యక్రియలు చేస్తారు కదా, అలా. చాలా వరకు ఇక్కడ పిల్లర్స్ మీద ఏమేమో రాస్తున్నారు. కొన్ని తెలుగు అక్షరాలు ఉన్నాయి, ఇంకొన్ని ఒడియా, ఇంకా చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అసలేం అర్థం కావట్లేదు లాంగ్వేజెస్ అయితే. పిల్లర్స్ మీద ఇంకా కొన్ని దగ్గర అయితే నడుస్తాం కదా గ్రౌండ్, ఆ గ్రౌండ్ మీద కూడా రాస్తున్నారు. ట్రై చేశాను, బట్ నా వల్ల కుదరలేదు చదవడం. ఒకప్పుడు ఏంటంటే కంప్లీట్గా తాబేలు తిరిగేవంట ఇక్కడ గుడి చుట్టూను. అంటే మరీ చిన్న చిన్న తాబేలు ఉండేవంట. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏంటంటే వాటిని మట్టి వేసి చంపేసేవాళ్ళంట. అలా అనేసి ఒక తాబేళ్ళ కోసం ఓన్లీ పార్క్ క్రియేట్ చేశారు. ఈ టెంపుల్ ఎంత ప్రత్యేకమైనదంటే లవకుశ అంటే సీతారాముల వారి పిల్లలు, ఇంకా బలరాం, ఇంకా శ్రీ మాతా వైష్ణవదేవి, ఇంకా చాలామంది ఈ టెంపుల్ని అయితే విజిట్ చేశారంట అని పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ ప్లేస్ ఏంటంటే చాలా ప్రత్యేకంగా మారింది.